హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ కానీ లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు మనకి 3 డాట్స్ కాబట్టి 3 డాట్స్ వేస్తున్నాను చంక భాగానికి. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి, 4 డాట్స్ బ్లౌజ్ అయితే 4 డాట్ ఎలా వేసుకోవాలని. ఈ 3 డాట్స్ మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. నేను కటింగ్లో చూపిస్తాను మీకు 4 డాట్స్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఎందుకంటే నేను చాలా బ్లౌజెస్లో 4 టక్స్ బ్లౌజ్ కట్ చేశాను. వాళ్ళు రీసెంట్గా మళ్ళీ చేసినట్లయితే మీకు తప్పకుండా చూపిస్తాను మీకు ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఫస్ట్ మీకు అందుతుంది. 2 ఈక్వల్గా వెనక్కి తిప్పుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం 3 చొప్పున కూడా వేసుకోవచ్చు షేప్ పట్టీని. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనం ఓపెన్ ముక్క వేయకముందే మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చినట్లయితే మిడిల్ డాట్ అనేది మీరు కొంచెం వెడల్పు వేసుకోవాలి, లేదా షేప్ దగ్గర అయినా మనం వేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. షేప్ దాటిన తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది తాళ్ళు పట్టీకి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ కూడా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కిందకి తిప్పుకొని కింద కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి పైన. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ అనేది 2 సైడ్స్ కూడా మనకి సరిపోతుందో లేదో చూసుకోండి. మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే కొంచెం పైన కట్ చేసుకోండి, మరి ఎక్కువ కట్ చేసుకోకూడదు. అంటే మనకి ఓపెన్ ముక్క వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకొని ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అంచు అనేది మన హెమ్మింగ్ వర్క్ చేయడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది పైనుంచి. అంటే లోపలికి ఫోల్డ్ చేయడానికి నీట్గా ఉంటుంది.
చేతికుట్లు వేసుకోవడానికి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతికుట్లు వేసుకోవాలి. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మన చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది మెడ భాగం చూడడానికి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా రెండు ఈక్వల్గా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను, మీరు చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే రీసెంట్గా చేసిన వీడియో ఒకసారి అంతా చూడండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోండి, ఈక్వల్గా ఉంటుంది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా బ్లౌజెస్కి పైపింగ్ వేసుకోవచ్చు. మనకి మెడభాగం దగ్గర రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి మెయిన్ మనకి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ కూడా. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వీడియో అనేది విజిట్ చేయండి, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే చాలామంది మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కదండి. మీరు తీసుకున్నట్లయితే మంచి మిషన్సే తీసుకోండి, ప్రైస్ ఎక్కువైనా సరే. ఎందుకంటే తక్కువ అమౌంట్ పెట్టినవి అయితే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ప్రైస్ పెట్టుకొని తీసుకోండి మిషన్స్ తీసుకున్న వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే మనకి ఎక్కువ అయితే కుట్టడానికి అవ్వదు చిన్న మిషన్స్ మనకి. ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మనం ఎక్కువ కుట్టుకోవాలి అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ కోసం మంచి ప్రైస్తో తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను ఒక సైడ్ అనేది హ్యాండ్స్ని మిషన్ లైన్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఫోల్డింగ్ చేసుకొని వదులుకోండి, మన హెమ్మింగ్ వర్క్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి అంటే ఫ్రంట్ పార్ట్కి మీరు లోత్ అనేది చూసుకొని పెట్టుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. మీరు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా కష్టంగా ఉంటుంది. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. కరెక్ట్గా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ కావాలి, మనకి హ్యాండ్స్ అనేది మిడిల్ పాయింట్ కటింగ్ ఎప్పుడు కూడా. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సైడ్ జాయింట్స్ కానీ ఏదైనా సరే, లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి ఎత్తిపెట్టినట్టు రావడం కానీ, చంక భాగంలో ముడతలు రావడం కానీ, ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనకి ఇవన్నీ చూసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు రెండో వైపు జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది పెట్టుకోవాలి, కంపల్సరీ చూసుకోండి. నేను ప్రతి టిప్స్ చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. 100% మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెసే కాదు బయట వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, ఎందుకంటే షాప్స్ కూడా పెట్టుకుంటున్నామని. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. సింపుల్గా మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి కొత్తగా నేర్చుకోవాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీ డౌట్స్కి అక్కడ కామెంట్ సెక్షన్లో తెలియచేయడం కానీ, లేదా సెకండ్ వీడియోలో మీకు చూపించడం కానీ, చెప్పడం కానీ జరుగుతుంది. మీరు తప్పకుండా ప్రతిదీ కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ కోసం లోపల ఫోల్డింగ్ చేసిన దగ్గర ఈక్వల్గా పట్టుకోండి. కింద నడుం దగ్గర కూడా మీకు ఎక్కువ వచ్చినట్లయితే, మీకు బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే చంక భాగం దగ్గర టైట్ చేసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే 4th డాట్లా వేసుకోవచ్చు. 3 డాట్స్ మిడిల్ నుంచి 4th డాట్ వేసుకోవచ్చు. అంటే సైడ్ జాయింట్స్లో వేసుకోవాలి. మనకి కింద షేప్ దాటిన తర్వాత
చాలామంది అడుగుతున్నారు కదండి డాట్స్ ఎలా వేసుకోవాలని. నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మనం మార్కింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం కాబట్టి హ్యాండ్ లూజ్ని బట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మీరు ఆ జాకెట్ని ఉపయోగించుకొని లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోండి, మార్కింగ్ చేసుకొని. అలాగే బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర లూజ్ చూసుకోండి. మీరు ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీ దగ్గర మార్కింగ్ చేసుకోండి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోవాలి. పైనుంచి ఈక్వల్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు, ఎందుకంటే మీకు అసలు రాదు కాబట్టి మన మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు మనకి పాదం వెడల్పులో ఇంకొక లైన్ వేసుకోండి. ఒకవేళ మనకు లావ్ అయినా సరే విప్పుకొని వేయడానికి వీలుగా ఉంటుంది. మరి వెడల్పు అయితే మళ్ళీ ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ క్లాత్ ఉన్నా సరే మనకి ఖర్చు అనేది ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే సైడ్ అనేది బ్లౌజ్ వేసుకున్నా నీట్గా ఉండదు కాబట్టి ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోకండి. హ్యాండ్ లూజ్ చూసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా కరెక్ట్గా ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో చూసుకోండి. మీరు లూజ్ అనేది ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన దగ్గర స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి. అలాగే నడుం భాగం లూజ్ కూడా చూసుకోవాలి. ఈ విధంగా మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ ఓపెన్ సైడ్ కానీ మీకు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఒకసారి బ్లౌజ్ లూజ్తో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోవాలి. మనకు తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకోండి. మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ లూజ్ అనేది. మీకు ఒకవేళ ఎక్కువ అనిపించినట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ మనం కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది వెడల్పు అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.